దూతల చేత దేవగణముల చేత స్తుతింపబడుతున్నటువంటి ఏకైక దేవుడు మరియు త్రియేక దేవుడు అయినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. గోడి సుజాత గారి యొక్క కుటుంబమును బట్టి ఏమండి అది పిల్లలు మరి నాకు గడ్డి అని చెప్పలే, గోడి అని చెప్పింది. చిన్నపిల్ల వర్షిణి వర్షిణి హర్షిణి అని వర్షిణి అని చెప్పింది. సరే గండి సుజాత గారి యొక్క కుటుంబస్తులకును మరియు గోడి అని మరొక మా పేరు చెప్పారు, వారి కుటుంబస్తులకును దేవుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదములు అనుగ్రహించును గాక. అలానే మాకేంటి అని అడిగితే మీకు కూడా కూలి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఏంటంటే ఒక దినము ఆయన ఆవరణంలో ఒక దినము గడుపుతా. ఎంత అద్భుతమైనటువంటి వడ్డీ అసలు చూసారా. ఒక దినం గడిపితే ఎన్ని రోజులు ఇస్తున్నాడు ఆయన? 1000 దినాలు, అంటే దాదాపు 3 సంవత్సరాలు. ఒక్క రోజు గడిపితే చాలు, 3 years. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతటి ఔచిత్యం కలిగినటువంటి బ్యాంక్ ప్రపంచంలో ఎక్కడా లేదు. దేవునికి స్తోత్రం. అది యేసయ్య బ్యాంక్ మాత్రమే ఒకటికి 3 సంవత్సరాల ఆశీర్వాదాలు దేవుడు ఇస్తా ఉన్నాడు. అది మీ వంతది, మీకు మీ సొంతం. అది దేవునికి స్తోత్రం. ఈ దినము నేను ఒక చిన్న వాక్యాన్ని తీసుకున్నాను. ఎందుకో పరిశుద్ధాత్మ నాకు ఒక వాక్యాన్ని బలపరుస్తూ ఉన్నారు హృదయంలో. అదేమిటంటే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితేనమ్మా ఒక మాట, చక్కని మాట రాయబడి ఉంటుంది. మార్కు సువార్తకి వెళ్ళినా పర్వాలేదు. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఈ లైట్ వెలగదా? మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నానండి. చదవగలిసిన వాడు చదవండి అమ్మా, చదవగలిగిన వాడు చదవండి. కురేనీయుడైన సీమోనును ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. చాలండి, ఈ ఒక్క మాట సరిపోద్ది మనకి. ఆమేన్. కురేనీయుడైనటువంటి సీమోను అనగా ఇథియోపియా దేశంలో ఉంది కురేనియా అనే దేశం. ఇథియోపియా దేశం అంటే నల్లనివాడు. ఎవరండి? నల్లనివాడు. షూలమ్మితేనే మాట ఎప్పుడన్నా విన్నారా? ఆమె కూడా ఇథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి స్త్రీమూర్తే, చాలా సౌందర్యవతి అని విన్నాము. ఇక్కడ ఈ ఇథియోపియా దేశం నుంచి కురేనియా నుంచి ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేముకి వచ్చాడు. ఆమె మనల్ని కువైట్లో మేము నడుస్తూ ఉంటే రోడ్ల మీద, అప్పట్లో కార్లు లేవు, కార్లు తర్వాత వచ్చాయనుకోండి, కుటుంబాలుగా బ్రతికిన తర్వాత కార్లు వచ్చాయి కువైట్లో అందరికీ. ఆ ఇరాన్ దేశస్తులు వానెట్లు అంటారు, అట్లా వానెట్లు 4 చక్రాలు పళ్ళే వెనక కాస్త ఖాళీ ఉంటుంది సామాన్లు వేసుకోవడానికి. వాళ్ళ ఆపి బ్రదర్ 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 బండెక్కనివారు. ఇదేంట్రా ఇడు బ్రదర్ అంటాడేంటి, ఎవడు మనల్ని ఇక్కడ బ్రదర్ అని కేకేయడు అనుకునేవాడు. అయితే ఇంతకీ ఏంటంటే నేను వాళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో తాలూకు పుస్తకాలు చదివితే మన యొక్క ఉనికి గతంలో భారతదేశంలో మన దేశంలో ప్రజలు లేనప్పుడు మొదటి ప్రజలుగా వాళ్ళే వచ్చారండి. ఎవరు? ఇరానోళ్ళు. దాన్ని పారసీకులు అంటారు. ఆర్యులు అని చదువుకున్నాం మనం చిన్నప్పుడు. ఆమేన్. మనము ఈ ఇరాన్ వాళ్ళ యొక్క చిన్నాన్న బిడ్డలం అంటండి, మనం వాళ్ళేమో పెద్దనాన్న బిడ్డలు అంట. అందుకని అభిమానం కొలిది ఏం పిలిచేవాడు? బ్రదర్ బ్రదర్ బండెక్కి అనేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఈ బంధుత్వం ఇశ్రాయేలు ప్రజలకి
ఈ ఇథియోపియా ఉండేటటువంటి ఈ కురేనీయుడైన సీమోను యొక్క ప్రజల యొక్క బాంధవ్యం ఏంటంటే శాపదేశపు రాణి వచ్చింది కదా. ఎక్కడికి వచ్చింది? రాజైన జ్ఞాని అయిన సొలొమోను, రాజైన దావీదు జ్ఞాని అయిన సొలొమోను దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు తను ఆఖరి రోజున, తన ఆఖరి దినాన్న సొలొమోను రాజుని వివాహం చేసుకుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె యొక్క కుటుంబస్తులు అనగా ఆమె కుటుంబంలోంచి వచ్చినటువంటి వాళ్ళ కుమారులు అందరూ కూడా హేలీ సలస్య అని ఆఖరి రాజు ఇశ్రాయేల్ దేశాన్ని పాలించాడు. ఇశ్రాయేల్ దేశం కాదు, ఇథియోపియా దేశాన్ని పాలించాడు. వినాలి బాగా. అయితే ఈ జ్ఞాని అయిన సొలొమోను యొక్క సంతానం ఎక్కడికి వ్యాపించింది? ఇథియోపియాలోకి వ్యాపించిందండి. ఇథియోపియాలోకి వ్యాపించినప్పుడు ఆఖరి రాజు మొన్నటి వరకు కూడా, అంటే 2000 సంవత్సరాలు పూర్తవక ముందు కూడా 25 సంవత్సరాలకు ముందు వరకు ఆఖరి రాజు హేలీ సలస్య అనేటటువంటి సొలొమోను రాజు యొక్క, జ్ఞాని అయిన సొలొమోను రాజు యొక్క బీజము అనగా ఆ సంతానంలో ఒక ఆయన అక్కడ రాజ్యం వెళ్ళి చనిపోయింది ఆఖరికి. తర్వాత డెమోక్రసీ అయిపోయింది మన దేశంలాగా. ఆమేన్. అందుకని కురేనీయుడైనటువంటి సీమోను పాత నిబంధన గ్రంథపు విశ్వాసి. ఎవరు? ఓల్డ్ టెస్టమెంట్ విశ్వాసి. పస్కా పండుగకి ఎక్కడికి రావాలి? యెరూషలేము రావాలి. అందులోను దేవునికి స్తోత్రం చెప్పండి. మనకంత శ్రమ ఇవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. ఆయన లేదు కదా భూమి మీద. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎక్కడికి వెళ్తామండి? మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ 2-3 కలిసి ప్రార్థిస్తే, ఆరాధిస్తే ఆయన మన మధ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత విసులుబాటు ఇచ్చాడు. అందుకే అంటాడు, నా భారము తేలికైంది అంటాడు యేసయ్య. ఆమేన్. పాత నిబంధన గ్రంథంలో లాగా కానీ ఒకవేళ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు ఉండుంటే మనం ఎందుకు పని చేయం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. సరే, ఆ కురేనీయుడైన సీమోను యెరూషలేముకు వచ్చి ఆరాధించడానికి వచ్చాడు సంవత్సరానికి ఒకసారి. ఆమేన్. వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అక్కడ ఆగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని అనాది సంకల్పంలో బలియాగం చేయబడినటువంటి యేసయ్యను ఆమేన్ ఆయన తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎక్కడికి? కల్వరి శిలువ కొండ దగ్గరికి. దాన్ని ఏమంటారంటే డోలో రాసి అంటారు ఆ మార్గాన్ని. ఆమేన్. ఆ మార్గాన్ని యేసయ్య వెళ్తూ ఉండగా ఇక్కడ కురేనీయుడు సీమోను నుంచొని చూస్తూ ఉన్నాడు. ఈయన పాత నిబంధన గ్రంథ విశ్వాసి కనుక యేసయ్యను కూర్చున్నటువంటి ఆ ఉదంతము ఈయనకి సంపూర్ణంగా తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ ఆయన అలా ఉండగా అక్కడ ఉండే సైనికులు ఈయన వేషధారణ చూశారు. వేషధారణ చూశారు. ఎలా ఉన్నాడు ఈయన? పల్లెటూరు ఏమంటారు? పల్లెటూరు. ఇది ఎవరో పల్లెటూరు బడుగా వచ్చాడు కదా అని కాస్త అపహాస్యం చేస్తూ వెటిలింతలు కొడుతూ ఆయన తీసుకొచ్చి యేసయ్య అక్కడ కాస్త వంగినటువంటి ఆ శిలువను తీసి ఈయన భుజం మీద పెట్టడానికి ప్రయత్నం చేశారు. బలవంతం చేశారంట. దేవునికి స్తోత్రం. ఏం చేశారమ్మా సుజాత? బలవంతం చేశారు. దేవునికి స్తోత్రం. బలవంతం చేసినప్పుడు సైనికులు కదా, ఇక మాట కాదంటే మరొక రకంగా ఉంటుందని చెప్పి ఆయన భుజం మీద పెట్టుకుని యేసయ్యతో పాటు కాస్త దూరం మోసుకొని వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యేసయ్య సిలువను మోస్తున్నావు. దేవునికి స్తోత్రం. నీవు కూడా యేసయ్య సిలువను మోస్తున్నావు. ఏ రీతిగా మోస్తున్నావు? సుజాత గారిని తీసుకున్నావు. సుజాత గారి యొక్క భర్త ఏం పేరమ్మా? రాజా ఫ్రాన్సిస్. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? కువైట్ లో ఉన్నాడా? కువైట్ దుబాయ్ అమ్మా? కువైట్ లో ఉన్నాడు ఆయన. మీరు ఎప్పుడైనా ఆయన గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ మీరు పరాయుడైనా సొంతవాడైనా ఆయన గురించి ఆలోచన చేస్తే
ఆయన శారీరకంగా ఎంత శ్రమ పడుతున్నాడో ఎవరికీ తెలియదు. ఆమె మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళారమ్మా? తినకు అసలు తెలియదు. ఆ భార్య అయిన కూడా తినకి తెలియదు. దేవుని బిడ్డ, నేను 35 సంవత్సరాలు కోవిడ్లో ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. మేము సంపాదించిందంతా కూడా దేవుని ఆలయాలకు ఇచ్చాము. కార్లు ఇచ్చాము, మోటార్ సైకిల్ ఇచ్చాము, పెట్రోల్ స్లైట్లు ఇచ్చాము, డ్రమ్ములు ఇచ్చాము. ఏ పడతాయి దేవునికి ఇచ్చేసాము. ఎందుకంటే నా భార్య చాలా చనిపోయినటువంటి ఆమె చాలా వీరురాలు. ఆమెకి నా శ్రమ తెలుసు. నేను ఎంత శ్రమ పడుతున్నానో, ఉదయం 7 గంటలకి వెళ్ళి 3 గంటల వరకు శ్రమ పడాలి. నా శ్రమ తెలుసుండు కూడా ఆ శ్రమ ఫలాన్ని తీసుకెళ్లి దేవుని యొక్క సన్నిధిలో పాదాల దగ్గర పెట్టింది. దేవుని ప్రియమైన దేవుని బిడ్డ, ఆమెకు మంచి పేరు ఉంది. చనిపోయిస్తాడు, దేవుని దగ్గర విశ్రాంతి తీసుకుంటా ఉంది. అయితే సుజాత గారు, నేను బాగా మీ వాక్యం పరిశుద్ధాత్మ ఈ వాక్యాన్ని చెప్పమని ఇందాక నుంచి ఆయన నన్ను ప్రేరేపిస్తాను అని చెప్తా ఉన్నాను. మీ భర్త సుజాత గారు, ఏ పేరమ్మా? ఫ్రాన్సిస్ గారు. ఆయన పడేటటువంటి శ్రమ ఆయన ఎవరికి తెలియకుండా కన్నీళ్లు కాల్చుతూ ప్రభు దగ్గర మొదలుపెట్టుకునేటటువంటి ఆ జ్ఞాపనలు మనకి తెలియదు. కానీ ఆయన శారీరకంగా చాలా శ్రమ పడుతున్నాడు. చాలా పడలికతో ఆయన 2 సంవత్సరాలు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు. తపస్సు అంటే మెడిటేషన్. ఆమె దేవుని యొక్క ఆ నామం పేరిట ఆ విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ నా భార్య, బిడ్డలు, నా పరివారం అంతా బాగుండాలని చెప్పేసి ఆయన శ్రమ పడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సుజాత గారు ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే బాగా తినేసి పుష్టిగా ఉండి అటు ఇటు వెళ్ళి దేవుని సేవ చేసుకుంటూ వస్తుంది, ఆమెకేంటి అని అనుకుంటారు మీరు. కానీ ఆమె మనసులో ఒకసారి తొంగి చూస్తే దేవునికి స్తోత్రం. ఆమె మానసికమైనటువంటి వేదన, సఫరింగ్ ఆఫ్ ద సోల్ ఎంత పటిష్టమైందంటే, ఎంత ఎక్కువ అంటే మీరెవరు నేను కూడా గుణించా లేదు. ఎందుకంటే అనుభవాలు మనకి తక్కువ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇకపోతే ఆత్మ సంబంధం. ప్రతి మానవుడికి కూడా ప్రాణం, శరీరం, ఆత్మ 3 భాగాలు. ఈ రెండింటి గురించి చెప్పాను. మూడవది ఆత్మ. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ ఈ 2 శ్రమ పడుతూ ఉంటే ఆత్మ బలపరచబడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆయన శ్రమ పడుతూ ఉంటే ఇక్కడ భార్యకు శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. ఏ శ్రేయస్సు? ఆత్మలో శ్రేయస్సు. దేవునికి స్తోత్రం. ఇవి అకౌంట్స్ ఇప్పుడు మనం చెప్పలేము. ఆత్మ యొక్క ఫలం ఇప్పుడు మనం చెప్పలేము. ఎప్పుడు చెప్పగలం? దేవుని సన్నిధికి వెళ్ళిపోయినప్పుడు మనం ముగింపులో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆత్మను కూడా రోధిస్తూ కాలాన్ని ముందుకి తొక్కేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు భూమి మీద. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ కురేనీయుడి సీమోను బలవంతంగా మోసేది. మనలా మోయలే ఆయన, మనలాగా మోయలే. ఈజ్ నాట్ ఈక్వల్ విత్ అస్. మనతో పాటు సమానుడు కూడా కాదు. దేవునికి స్తోత్రం. అఫ్ కోర్స్ ఒక పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరు ఇక్కడ రాయబడి ఉంది. నేను దైవదోషం చేయట్లేదు, కానీ తేడా చెప్తా ఉన్నాను. మనకు ఉన్నటువంటి వేదన, మనకు ఉన్నటువంటి శోధన, మనకు ఉన్నటువంటి కష్టం, మనకు ఉండేటువంటి బాధలు, రుగ్మతలు, ఇంతటి శ్రమ ఆయన అనుభవించలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అనుగ్రహత ఏంటంటే, ముందు నువ్వు దేవుడు పరిశుద్ధుడని ముందు తెలుసుకో, అప్పుడు నా సన్నిధికి రా, ఆశీర్వాదాలు ఇస్తాడు. మనకేమిచ్చాడు? ముందు దేవుడి సన్నిధికి రా, తర్వాత పరిశుద్ధత నీకు ఇస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను కూడా శ్రమ పడ్డాను 35 సంవత్సరాలు. కానీ నాకు దేవుడిచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే నా భార్య. ఆమె ఉన్నది. నిన్న ఆమె పుట్టినరోజు అబ్బాయి పెట్టాడు. ఈ నవ్వులు మా జీవితంలో చివరి వరకు మాకు వెలుగుని పెట్టాడు. నేనేం పెట్టానంటే, మమ్మీ నవ్వు రేపటి భవిష్యత్తుకి
ఆధారంగా ఉంటారు మాట దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ఆత్మఫలం. ఏం ఫలం? ఆమె లేదు కానీ ఆత్మఫలం మాత్రం నాతో. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దేవుడు కుటుంబాలుగా ఇచ్చాడు, భార్యాభర్తలు ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, మనవరాలు ఇచ్చాడు, మనవాళ్ళు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరైతే దీని ఫలం ఏంటి? కురేనీయుడు సీమోను సుదూరమైనటువంటి ఆ ఇథియోపియా దేశం వచ్చాడు, బాగానే ఉంది. యెరూషలేముకి వచ్చాడు, బాగానే ఉంది. మరి ఆయన సిలువ మోసినందుకు బలవంతంగా మోసాడో, ఇష్టపూర్వకంగా మోసాడో, ఆ తరువాత తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడో తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆయన భవిష్యత్తు గురించి రాయబడింది. ఆయన చనిపోయిన తరువాత ఆయనకు రూపు అనేటటువంటి ఒక కొడుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం రోమా పత్రికకి వెళ్తేనమ్మా, రోమా పత్రిక ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాటల్లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. కుటుంబం కొరకు రాయబడి ఉంది. ఏంటి పొందుకున్నటువంటి ఫలం ఏంటంటే చూడమ్మా దయచేసి. రోమా పత్రిక 16వ అధ్యాయంలో 13వ వచనం చదవండమ్మా. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. అతని తల్లి అంటే ఎవరమ్మా? ఈ కురేనీయుడైన సీమోను, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువను మోసినటువంటి ఆయన భార్య, ఆ కుమారుడు. ఇద్దరి గురించి పరిశుద్ధుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ప్రభువు కొరకు హతసాక్షి అయిపోయినటువంటి పరిశుద్ధుడైన పౌలు ఆ రోమా వెళ్ళక మునుపు, తల కొట్టించుకు మునుపు వందనాలు చెప్తాడు ఇద్దరికి. వీళ్ళెంత ధన్యులు చూడండి. ఆమె పరిచారకురాలైంది డీకను, కొడుకేమో బిషప్ అయ్యాడు యెరూషలేము దేవాలయంలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి కొద్ది క్షణాలు సిలువ మోసినందుకే ఇంతటి భాగ్యం ఇచ్చాడంటే దేవుడు. ఎంత శ్రమను అనిపిస్తున్నటువంటి మన కుటుంబాలకి దేవుడు ఎంత ఆశీర్వాదం ఇవ్వాలి. అన్లిమిటెడ్, ఎంత అని చెప్పలేనటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఇస్తారా. దేవుడికి స్తోత్రం. ఈ రోజు